బతుకమ్మ ఉత్సవాలకు తెలంగాణ సిద్ధమవుతోంది. అయితే ఈసారి పండుగ సంబరాలతో పాటు అంతకు మించిన రాజకీయ సందడి కూడా ఉండబోతోంది. 3 ప్రధాన పార్టీలు బతుకమ్మను ఓన్ చేసుకుని పోటాపోటీ కార్యక్రమాలకు రెడీ అయ్యాయి. ఈసారి బతుకమ్మ వేడుకల్లో కేవలం ఉయ్యాల పాటలే కాదు, పొలిటికల్ సాంగ్స్ కూడా గట్టిగా వినిపించబోతున్నాయి. బతుకమ్మ పండగకు ఈసారి పొలిటికల్ ఫ్లేవర్ కూడా యాడ్ అయింది. తెలంగాణ ఉద్యమం నుంచే బతుకమ్మను ఓన్ చేసుకున్న బీఆర్ఎస్ అధికారంలోకొచ్చాక కల్వకుంట్ల కవిత సారథ్యంలోని తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా బతుకమ్మను తన బ్రాండ్గా మార్చుకుంది. అయితే ఈసారి అన్ని పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలకు రెడీ అయ్యాయి. బతుకమ్మ వేడుకలను ఈ నెల 21 నుంచి 30 వరకు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు తెలంగాణ సంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పాలన్న సంకల్పంతో ఈసారి బతుకమ్మ సంబురాలను ఘనంగా జరిపేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 28న హైదరాబాదులో 10,000 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించేలా జీహెచ్ఎంసీ ఈ సంబురాలను నిర్వహిస్తోంది. 10,000 మందితోటి బతుకమ్మను అంటే ఒక గిన్నీస్ బుక్ రికార్డులో రిజిస్టర్ అయ్యే విధంగా, అంటే తద్వారా ప్రపంచానికే చాటి చెప్పే విధంగా బతుకమ్మను ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈసారి పండగంటే ఏంటో చూపిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక గత ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాజకీయ వేదికగా మలిచిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. 2002 నుంచి బతుకమ్మ పేరుతో ఏవేవో పాటలు పాడారన్నారు. చాలా మంది కొత్త వారికి బతుకమ్మ అంటే 2002 నుంచి మొదలైన అపోహ ఒకటి ఉండింది. బతుకమ్మని ఇందాక మిత్రులు చెప్పినట్టు అసెన్స్ లేకుండా అదొక రాజకీయ వేదికగా మలుచుకొని దాని నుంచి లబ్ధి పొందిన సందర్భం. అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీని మంత్రులు ధన్యవాదాలు చెప్తానండి. ఇది పార్టీలు లేవు, కుల మతాలు లేవు, ప్రాంతాలు లేవు, అందరూ కలిసికట్టుగా కలుపుకొని బతుకమ్మ ఆడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. బతుకమ్మ వేడుకల విషయంలో గత వైభవాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ రెడీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు సిద్ధమైంది. అంతేకాదు సర్కారును విమర్శిస్తూ ఉయ్యాల పాటల సీడీని కూడా రిలీజ్ చేసి పొలిటికల్ హీట్ పెంచింది. ఇక గల్లీ గల్లీల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ క్యాడర్కు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మరోవైపు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బతుకమ్మ వేడుకలను తనదైన శైలిలో నిర్వహిస్తూ వస్తోన్న కల్వకుంట్ల కవితకు ఈసారి చింతమడక గ్రామం నుంచి పిలుపొచ్చింది. చింతమడకొచ్చి బతుకమ్మ ఆడాలని ఆ గ్రామస్తులు ఆమెను ఆహ్వానించారు. ఇటు బీజేపీ కూడా ఈసారి బతుకమ్మ వేడుకలను గ్రాండ్ గా ప్లాన్ చేసింది. మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించేందుకు రెడీ అయింది. మొత్తంగా ఈసారి బతుకమ్మ వేడుకల్లో కేవలం పాటలు, ఆటలే కాదు, పార్టీల మధ్య పోటాపోటీ కార్యక్రమాలు కూడా గట్టిగా ఉండబోతున్నాయి.